మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈట్ 5 meals a day అని దరిద్రం అది. దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు. నేను 5 మీల్లు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ నీకు 3+ ఎరోషన్స్ ఎండోస్కోపీ చేసినాను నాకు 3+ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు. అందుకని నాకేమీ యాసిడ్ మంట తినాలా ఇక్కడ పెట్టుకుంటాం ఫుడ్ తినలేను ఏడ్చుకున్న రోజులు ఉండే తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట నిద్ర పట్టదు బిస్కెట్లు తిని నీళ్లు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది. అట్ట బాధలు పడి ర్యాంటిడీన్ సిమెట్రిడీన్ ఓమేజులు జలసిల్లు అని ఏం పోలే. రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టు ఊరిన ఆయన అని పొద్దునే లేస్తానే పళ్ళు తోముకుపోయినా 1 లీటర్ రాగి జావ తాగేసేది. మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ అంటారు బాడీ మ్యూకస్ మెంబ్రేన్. అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఆపుతూ ఉంటుంది. అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు. అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు. నీ ఏకాదశి అంటే నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దోళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు. టైం టెస్టెడ్ కదా డబ్బుల కోసం చేయలేదు కదా వాళ్ళు. ఇప్పుడు నెట్లు కూల్ డ్రింకులు అన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింకులు అమ్మేసేది లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా అప్పుడు. సో దాన్నే ట్రస్ట్ ఇట్. అందుకని ఏకాదశికి ఉపవాసం ఇప్పుడు 36 hours ఉంటా. ఈరోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్ రేపు ఏకాదశి 0 ఫుడ్ ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ 36 hours. కొన్నిసార్లు అట్లీస్ట్ 3-4 times నెక్స్ట్ రోజు కూడా నిలిపేసిన అంటే 36 + 24 60 hours కూడా నో ఫుడ్. మరి ఎట్లా మరి డాక్టర్లు ఏం చెప్పినాడు నువ్వు అసలు ఖాళీ పెట్టకూడదు పొట్ట చెప్పారు రివర్స్ అయిపోయింది కదా అది. మరి ఏ బుక్లో లేదే. ఈ రోజు బుక్లో రాయండి ఈ చూసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్లు ఉంటే బుక్లో రాయండి. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినారు రాగి జాబ్ దగ్గర పోయిన వాళ్ళు. సో అయితే అసిడిటీకి మెయిన్ కారణం అన్నము ఎంత తొందరగా అరిగిపోయేటి ఏదైనా చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా అరిగిపోయేటి ఏవైనా అసిడిటీ కారణం అంటారు. అయితే మన కారాలు స్పైసెస్ మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడిటీ కారణం అంటారు. ఏది తొందరగా అరిగిపోయి ఆకలేస్తుంది అది డేంజర్ అండి. అంతే. అది మీరు జొన్న రొట్టెలు 3 తింటే మీకు ఆకలి కాదు, రాగి ముద్ద తింటే ఆకలి కాదు, ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగల్ చేసుకుంటే ఆకలి కాదు. వెరీ సింపుల్. సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద. నేను పొద్దున్న తిన్నానండి మీ మీద ప్రామిస్. పొద్దున్న తిన్నా ఇంతవరకు ఏమి లే. 4వది ఉత్త వాటర్ తాగిన టీ సార్ గ్రీన్ టీ ఏమి లేదు 0. ఎట్లుంది ఎనర్జీ. మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా నాయన.